మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో చాలా మందికి ఉబ్బకాయం పెరగడంతో బీపీ పెరగడం, బీపీ మాత్రలు వాడడం, బీపీ మాత్రలు సరిగా వాడకపోతే బ్రెయిన్ స్ట్రోక్ దాకా వెళ్ళడం జరుగుతుంది కదా. ముఖ్యంగా మనం బీపీ కడదాము. సో బీపీ ఉందని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? సో అంటే మనం అనేదంటే యావరేజ్ తీసుకోమని కొంతమంది చెప్తున్నారు. సో అసలు బీపీ మనకు తక్కువ ఉంది, ఎక్కువ ఉన్న లక్షణాలు ఏ రకంగా ఉంటాయి? మనకు బీపీ ఉందని నిర్ధారించుకోవడం ఎలా? రెగ్యులర్ హెల్త్ చెకప్స్ మోర్ ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో అబౌవ్ 30 years వాళ్ళలో కంపల్సరీగా ఈ బీపీ కానీ షుగర్, కొలెస్ట్రాల్ లాంటివి చెక్ చేసుకోవడం ఎవ్రీ 6 months కి 1 year కి జరుగుతూ ఉండాలి. సో బీపీ ఎక్కువ అవుతోంది అనేది కొంతమంది ఎట్లా చెప్తారంటే కళ్ళు తిరిగినట్లుంది, లేకపోతే హెడేక్ గా ఉంది, లేకపోతే కనుక అదొక రకమైన ఆందోళన, యాంగ్జైటీగా అనిపిస్తోంది ఏంటి అని వెళ్ళినప్పుడు చెక్ చేసుకుంటే వాళ్ళు బీపీ ఉందని ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. అలాగే కొంతమందిలో ఏంటంటే ఒళ్ళంతా వాపురు రావడము అండ్ నిస్సత్తువుగా అనిపించడము, రకరకాల ప్రెజెంటేషన్స్తో వస్తూ ఉంటారు. కొంతమందికి అయితే అసలు స్ట్రోక్స్ వచ్చిందాకా వాళ్ళకి బీపీ ఉన్నట్లు కూడా ఐడెంటిఫై కాదు. సో ఈ బీపీ అనేది ఏదన్నా అండర్లయింగ్ ఒక కారణం వల్ల వస్తుందా అంటే వాళ్ళలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. ఈ ఊబకాయం ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ ఎయిర్ వే అనేది ఒత్తుకుపోతుంది. సో కంప్లీట్ ఆక్సిజన్ బ్రెయిన్ కి సప్లై అవ్వక వాళ్ళకి మార్నింగ్ అంతా డల్ గా ఉండడం, హెడేక్ రావడము, ఈ బీపీ అనేది షూటప్ అవడము చూస్తూ ఉంటాం. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ అన్కంట్రోల్డ్ బీపీ ఈ ఓఎస్ఏ అనమాట. దానివల్లనే హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ కూడా త్వరగా వస్తుంది. సో ఒబీస్ ఉన్న వాళ్ళు అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉన్న వాళ్ళు ఒకసారి రెగ్యులర్ గా బీపీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. గైడ్ లైన్స్ బట్టి ఏంటంటే ఆ బీపీ లెవెల్స్ అనేది ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి తీసుకుంటూ ఉంటాయి. మన ఇండియాలో అయితే అబౌవ్ 140/90 ఒక 3 times కంటిన్యూస్ గా మనం డిఫరెంట్ డేస్ లో మెజర్ చేసినప్పుడు కనుక నోట్ అయితే కంపల్సరీగా వాళ్ళని బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయాలి అని చెప్తాం. అలాగే ఏజ్ పరంగా ఇంకా ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా ఉన్నాయి పారామీటర్స్ అనేది చూసుకొని ఒక పర్టికులర్ పర్సన్ కి ఏ డ్రగ్ సూట్ అవుతుంది అనేది ఇవ్వాలన్నమాట. వాళ్ళెవరో ఈ బీపీ టాబ్లెట్ వాడుతున్నారని మనం కూడా అదే వాడేయచ్చులే అని ఓవర్ ద కౌంటర్ కొనుక్కొని వేసుకోకూడదు. ఇంకోటి మేడం, అంటే హయ్యర్ సైడ్ చెప్తున్నారు, లోయర్ సైడ్ కూడా 100/70 అట్లా ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? సో లో బీపీ అని చాలా మంది అంటుంటారు. మీకు బీపీ ఉందా అని అడిగితే అవును మేడం నాకు లో బీపీ ఉంది అంటారు. యాక్చువల్ గా అంటే లో బీపీ అంటూ ఏమి ఉండదు. కొంతమందిలో ఫిజియోలాజికల్ గానే బీపీ అనేది తక్కువ ఉంటుంది. అలానే హార్ట్ రేట్ కూడా చూసుకుంటే మీరు కొంతమందిలో అసలు బేసిక్ గా మనం రెస్ట్ లో మెజర్ చేసినా కూడా 100 హార్ట్ రేట్ అనేది వాళ్ళకి కామన్ అనమాట. కొంతమంది ఇప్పుడు రన్నింగ్ చేసే వాళ్ళు, అథ్లెట్స్, వాళ్ళలో ఎట్లా 50 వాళ్ళ హార్ట్ రేట్ నార్మల్ గా ఉంటుంది. వాళ్ళు పరిగెత్తినా మాక్సిమం 70కి వెళ్తుంది కానీ దాటదనమాట. సో ఇలాగా వాళ్ళ యావరేజ్ బీపీ ఫస్ట్ నుంచి కూడా అది లోనే ఉందనుకోండి, వాళ్ళకి పెద్ద నష్టం పడదు. కానీ కొంతమందికి బీపీ ఫాల్ అవుతూ ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల కావచ్చు, మెడికేషన్స్ వల్ల కావచ్చు, కొన్ని హార్ట్ డిసీజెస్ ఉంటాయి, లేకపోతే ఎనీమియా ఉంటుంది, లేకపోతే కనుక పార్కిన్సన్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. వాటిల్లో కూడా బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది. ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అంటాం. డయాబెటిక్ పేషెంట్స్ లో ఈ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా వీక్ అయిపోతుంది. సో వాళ్ళకు కూడా ఈ బీపీ ఫాల్ అవ్వడం అనేది గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమవుతుంది, బీపీ ఫాల్ అయిపోయినప్పుడు నుంచుని ఉంటారు అనుకోండి, ప్రెషర్ తోటి హార్ట్ బ్లడ్ ని పంప్ చేయాలి. పంప్ చేసినప్పుడు అది బ్రెయిన్ కి రీచ్ అవుతుంది. 80% ఆఫ్ ద సర్క్యులేషన్ గోస్ టు బ్రెయిన్ అనమాట ఎవ్రీ మినిట్. అలాంటిది ఆ బ్లడ్ నుంచొని ఉన్న టైంలో అగెయిన్స్ట్ గ్రావిటీ పంప్ చేయలేక బీపీ తక్కువ అయ్యేసరికి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై సరిగా అందదు. సో వాళ్ళు ఒక్క నిమిషం పాటు కళ్ళు తిరిగినట్లయి కింద పడిపోతూ ఉంటారు. దాన్నే సింకోపి అని పిలుస్తాం. అంటే కళ్ళు తిరిగి ఎందుకు కింద పడిపోతూ ఉంటారంటే మోస్ట్లీ కారణం ఇదే అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి బీపీ తగ్గకుండా ఉండే కొన్ని ఎక్సర్సైజెస్, వాటర్ ఎక్కువగా తీసుకోవడం అండ్ బీపీని పెంచే మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో అలాంటివన్నీ వాళ్ళ కండిషన్ ని చూసి మేము అడ్వైస్ చేయడం అనేది జరుగుతుంది.